హలో గ్రాండ్ మా టీవీ స్వాగతం. ఈరోజు నేను చెప్పేది బీరకాయతో కర్రీ అండి. ఇది చాలా మంచి రెసిపీ, డైజెషన్ కూడా తొందరగా అవుతుంది. ఇది నేత బీరకాయలు ఒక అరకిలో తీసుకున్నాను. దీన్ని సన్నగా తరిగి ముక్కలుగా రెడీ చేసుకోవాలి. రెడీ చేసుకుని దీన్ని మనం అలాగే దీనికి 2 ఉల్లిపాయలు మీడియం సైజు తీసుకున్నాను, అవి కూడా సన్నగా ముక్కలు తరుక్కోవాలి. అలాగే టమాటా పెద్ద సైజు అయితే 1 చాలండి, చిన్న సైజు అయితే 2 చాలు. వీటిని కూడా సన్నగా తరిగి రెడీ చేసుకోవాలి. వీటికంటే ముందు ఒక 4 స్పూన్లు పచ్చి శనగపప్పు నానబెట్టి ఉంచుకోవాలి. నానబెట్టి ఉంచుకొని ఈ ముక్కలన్నీ రెడీ చేసుకుని ఉంచుకుని ఉల్లిపాయ, బీరకాయ, టమాటా కూడా సన్నగా తరిగి రెడీగా ఉంచుకోవాలి. తర్వాత మనం బాండి పెట్టుకుని 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకుని మనం రెడీగా ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. వేయించి పచ్చివాసన వరకు వేయించితే బాగుంటాయి. అప్పుడు తర్వాత ఈ బీరకాయ ముక్కలు పైన వేసి తర్వాత మనం రెడీగా ఉంచుకున్న నానబెట్టి ఉంచుకున్న శనగపప్పు కూడా వేసేయాలి. నీళ్లు వంపేసి శనగపప్పు కూడా వేసేసి 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసి అడికి పైకలిపి మనం నీడమూత పెట్టి ఉంచేయాలి. ఈ నీడమూత పెట్టడం వల్ల తొందరగా మగ్గిపోతుంది. తర్వాత ఒకసారి మళ్ళీ మూత తీసి అడికి పైకి కలిపి అది చెక్ చేసుకుని తర్వాత టమాటా వేసుకోవాలి. టమాటా వేసి అది మొక్క మెత్తబడిందంటే కనుక ఇంకా మూత పెట్టకండి. లేదంటే మీకు డౌట్గా ఉంటే కనుక ఇంకోసారి టమాటా వేసినప్పుడు మూత పెట్టేస్తే తొందరగా మగ్గిపోతుంది. ఈ కూరకి నేను కూర కారం వాడాను. ఇదేంటంటే ఆల్రెడీ ఇంతకుముందు మీకు రెసిపీ పెట్టాను, డిస్క్రిప్షన్ ఉంది, ఆ వీడియో చూడండి. ఈ కూర కారం మూలం ఏంటంటే టేస్ట్ బాగుంటుంది, కమ్మగా ఉంటుంది. కూర కూడా రుచి చాలా బాగుంటుంది. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అది చాలా నచ్చుతుంది. మామూలు కారం అంటే ఒక్కోసారి కారాలు చప్పగా ఉంటాయి, ఒక్కోసారి బాగా కారంగా ఉంటాయి. అదేంటి ఇలాంటి కమ్మడి కూరకు ఆ కారం వేసినప్పుడు పిల్లలు తినలేకపోవచ్చు. అందుకని ఈ కూర కారం మనం రెడీగా ఉంచుకోవడం చాలా కూరలోకి యూజ్ అవుతుంది. బెండకాయ, దొండకాయ, బీరకాయ, వంకాయ, అలాగే ఆలు కర్రీకి చాలా కూరలకి యూజ్ అవుతుంది. అరటికాయ కూర, వీటన్నిటిలో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ కూర కారాన్ని మనం రెడీగా ఉంచుకుంటే 15-20 రోజుల వరకు సీసాలు స్టోర్ చేసి ఉంచుకుంటే మనకి ఉపయోగపడుతుంది. ఇది జాబ్ హోల్డర్స్కి చాలా యూజ్ఫుల్ అవుతుంది. ఇది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి అలాగే జాబ్ హోల్డర్స్కి ఈ రెసిపీ యూజ్ అవుతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే ఈ సీజన్లో చాలామందికి వైరల్ ఫీవర్స్, జ్వరాలు వస్తాయి. పుట్టిన చప్పగా కూర అంటే తినలేరు. అదేంటి ఈ టైప్గా చేస్తే టేస్ట్ బాగుంటుంది కాబట్టి, కమ్మగా బాగుంటుంది, కారం ఉంది కాబట్టి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు లైక్ చేస్తారు. ఏదైనా చప్పుడి కూరలు అనేసరికి చాలామంది ఇష్టపడరు. బీరకాయ, సొరకాయ, అలాగే పొట్లకాయ అనేసరికి చాలామంది ఇష్టపడరు. కొంతమంది తింటారు కానీ కొంతమంది. ఇలా మనం చేయడం వలన టేస్ట్ బాగుంటుంది. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఇంట్రెస్ట్గా తినడానికి బాగుంటుంది. వాళ్ళు కూడా మళ్ళీ తింటారు. మళ్ళీ చేయమని అడిగి తింటారండి. టేస్ట్ మన వేడి అన్నందుకు కూర చాలా బాగుంటుంది. నోరు ఎత్తు లేనప్పుడు ఇలాంటి కూరలు చాలా బాగుంటాయి. ఎందుకంటే టమాటా వేసాం కాబట్టి టమాటా పులుపు, అలాగే మనం ఎలాగా పచ్చిమిరపకాయ పెట్టాలి, బీరకాయ, అలాగే ఉల్లిపాయ వేసుకోవడం తీపి, అలా పులుపు తీపి కొద్దిగా కారం కమ్మతనం ఉంటుంది కాబట్టి ఈ కూర అందరికీ నచ్చుతుంది. అలాగే ఈ కూర నలుగురికి సరిపోతుంది ఫుల్గా. లేదంటే ఇద్దరు ఉన్నప్పుడు, చిన్న ఫ్యామిలీ అయితే ఇంకా రాత్రి ఉంటే కనుక చపాతీలోకి బాగుంటుంది, లంచ్ బాక్స్లో బాగుంటుంది, చపాతీలో కూడా బాగుంటుంది. ఇది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ కర్రీ ఎలా ఉందనేది మీరు ట్రై చేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చూస్తున్నారు కానీ మరి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి, మీ నేబర్స్ కూడా వాళ్ళకు కూడా ఈ వీడియో షేర్ చేయండి. వాళ్ళు కూడా చూసి కామెంట్ చేయమని చెప్పండి. మీరు చేసే కామెంట్స్ వల్ల మరిన్ని మంచి వీడియోస్ పెట్టడానికి అవకాశం ఉంది. నేను చెప్పేవన్నీ కూడా తొందరగా ఈజీగా అయిపోయే రెసిపీస్ అండి. ఎందుకంటే కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి, జాబ్ హోల్డర్స్ చాలా యూజ్ఫుల్ అవుతాయి. వాళ్ళకు కూడా తొందరగా నేర్చుకోగలుగుతారు. ఎక్కువ ఇబ్బంది ఉండదండి. మీరు కూడా అలాగే ట్రై చేయండి. మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఇంకా సింపుల్గా ఏంటంటే చాలామంది ఏంటంటే బీరకాయ కూర ఇంక చాలా రకాలుగా చేస్తారు. నేను ఈ రకంగా చేశాను. మీరు ఎలా ఉన్నదని కామెంట్ చేయండి. అలాగే బీరకాయతో
పైన చెక్కు తీసేసిన తర్వాత బీరపొట్టుని చేస్తారండి. నేను నెక్స్ట్ వీడియో అది చేసి పెడతాను. అదేంటంటే చాలా చాలా బాగుంటుంది. ఎందుకంటే ఆ బీరపొట్టు కూడా ఆయిల్ కొద్దిగా వేయించుకుని తింటే చాలా బాగుంటుంది. వేడి వేయడంలో చాలా చాలా బాగుంటుంది. చిన్నపిల్లలు చాలా లైక్ చేస్తారండి. పూర్వం ఏంటంటే మా ఇంట్లో బాగున్నప్పుడు పెద్దవాళ్ళు ఇవే చేసి పెట్టేవాళ్ళు. అప్పుడు ఇప్పటిలాగా ఎన్నో రకాల కూరలు రకరకాల కూరలు లేవండి. అందుకని ఒకే కూరతోటి చాలా రకాలుగా చేసి పెట్టేవాళ్ళు. అందుకని అవి చాలా చాలా బాగుంటాయండి. మీరు కూడా ఎలా ఉందో ట్రై చేయండి. ఈ కూర ఉడికిన తర్వాత మన కూర కారం వేసుకుని ఒక 5 నిమిషాల నుంచి సడికి పైకి తీసుకుని సర్వింగ్ బౌల్లో తీసుకోండి. ఇగో ఇలాగ తీసుకుని కావాలంటే కొత్తిమీర వేసుకోవచ్చు. నేను కొత్తిమీర వేయలేదండి, మీకు కావాలంటే వేసుకోవచ్చు. గార్నిష్ చేసుకుని కొత్తిమీర గార్నిష్ చేసుకుని సర్వింగ్ బౌల్లో తీసుకోండి. ఇది టేస్ట్ ఎలా ఉందని చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోలు పెట్టడానికి నాకు అవకాశం. ఓకే, థ్యాంక్ యూ.